హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి నువ్వులు అనేది వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, దోరగా వేయించాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం బెల్లం అనేది తీసుకోవాలి. బెల్లం అనేది నేను ఇంత తీసుకున్నాను, ఒక 2 కప్స్ అట్లా అవుతుంది అన్నట్టు, సరిపోతుంది. బెల్లం అనేది మాడకుండా ఉండడానికి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. చూస్తున్నారు కదా, ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను. దాంతో 2 గ్లాసెస్ అట్లా వాటర్ వేస్తున్నాను. చూడండి, ఎందుకంటే వాటర్ బెల్లం మాడకుండా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఎంతసేపు అట్లనే కరగాలన్నమాట. అందులోనే ఇట్లా కరుగుతూనే ఉంటుంది. అది అట్లా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అడగంటకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఫైనల్గా ఇట్లా వస్తుంది అన్నమాట. మనకి నురగలాగా ఇట్లా వచ్చేస్తుంది. పాకం వచ్చిందో లేదో అని చూసుకోవడం, ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను, చూసేయండి. మంచిగా ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. పూర్తిగా బెల్లం ముక్కలు మొత్తం కరిగేదాకా, పాకం వచ్చేదాకా ఇట్లా కలుపుతూనే ఉండాలి. అయితే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ అనేది వేసుకొని ఇట్లా బెల్లం పాకం వచ్చిందా లేదా అని చూడడానికి కొంచెం బెల్లం పాకం తీసి ఇందులో వేసామంటే మనకు తెలిసిపోతుంది. ఇట్లా గడ్డలాగా ఇట్లా వస్తుందన్నమాట. బంకలాగా గడ్డలాగా ఇట్లా గట్టిగా ఉంటుంది. అప్పుడు పాకం వచ్చిందన్నమాట. ఇది లైట్గా వచ్చింది పాకం, ఇంకా ముదురు పాకం కాదు, ఇంకా సరిపోతుంది అన్నమాట దీనికైతే మనకి. సో ఇగో ఇట్లా మనకి ఇట్లా వస్తే పాకం వచ్చినట్టే. ఇంకా మంచిగా నువ్వులు అనేది ఆ బెల్లం పాకంలో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం పూర్తిగా బెల్లం ఇంకా నువ్వులు మిక్స్ అయ్యేలాగా ఓవరాల్గా మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. స్పూన్ తోటి మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని గరం ఉన్నప్పుడే మనం మంచిగా ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేస్తున్నా నేను. ఒకవేళ నెయ్యి మీ దగ్గర లేకపోతే నూనె ఆయిల్ వేసుకోండి. ఇక నేనైతే నెయ్యి తీసుకొని మంచిగా ఇట్లా చేతికి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నా. ఎందుకంటే మనకి ఇట్లా ముద్దలు చుట్టేటప్పుడు మనకి అతుక్కోదన్నమాట, చేతులకి కాలదు కూడా అట్లా. అందుకని చెప్పి మంచిగా ఇట్లా నెయ్యి అనేది రాసుకొని చేతులకి మంచిగా ఇట్లా ముద్దల్లాగా చుట్టుకోవాలన్నమాట. ఇవే మనకి ఇక నువ్వుల లడ్డూలు మంచిగా తయారైపోతాయి. మంచిగా రోజుకొకటి తింటే చాలా హెల్దీ అన్నమాట. మార్నింగ్ రోజుకొకటి నువ్వుల లడ్డు తీసుకుంటే చాలా చాలా హెల్దీ. మనకి బ్లడ్ మంచిగా ఉంటుంది, ఎనర్జీ కూడా బాగుంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. ఈ నువ్వుల లడ్డూలు హెల్త్కి చాలా మంచిది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇట్లా నేనైతే మంచిగా నువ్వుల లడ్డూలు అనేది ప్రిపేర్ చేసి ఇట్లా పెట్టేశాను అన్నమాట. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోండి. బయట కొనుక్కునే వాటికంటే మనకి ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన చేతితో మనం చేసుకున్నవి చాలా టేస్టీగా వస్తాయి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇంతే ఇక వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.